ఆ! ఇంకో గోపిక ఏం చేసిందట తెలుసా అండి? చాలా తెలివైన గోపిక అండి. ఈవిడ పైనన్నీ కూడా కుండలల్లో వెన్న దాచి దాన్ని ఉట్టి పైన కట్టి కేవలం ఉట్టి కట్టలేదా బెల్స్ కట్టిందటండి. పెద్ద పెద్ద గంటలు కట్టిందటండి. వెంటనే కృష్ణుడు ఎప్పుడైతే చేయి పెడతాడో అప్పుడు గంటలు మోగుతాయి. కృష్ణుడు మెల్లగా జాగ్రత్తగా ఎక్కారట. గంటలకు చెప్పారట, "ఏ గంటల్లారా మోగకూడదు మీరు" అనంగానే, "సరే స్వామి" అని అన్నాయట గంటలన్నీ కూడా. వెంటనే కృష్ణుడు లోపల కృష్ణుడు ఎలా పెడతాడటో తెలుసా అండి? వెన్న పాత్రలో చెయ్యి ఇక్కడ దాకా పెడతాడటండి. ఇక్కడ దాకా లోపలికెళ్ళి లోపల ఉండే గాఢాది గాఢమైన వెన్న. ఎందుకంటే మధ్యలో ఉండే వెన్న అన్నిటికంటే టేస్టీగా ఉంటుందటండి. అది తీసి మనలా గాదండి కృష్ణుడు. ఆయన తినేవాడు కాదట. అందరికీ పెట్టేవాడట. మొత్తం అందరికీ పెట్టేవాడట. మిగిలిపోయింది ఏదైతే ఉందో ఆయన తినేవాడటండి. ఆ! కోతులకి పెట్టాడట, బలరాముడికి పెట్టాడట, స్నేహితులకు పెట్టాడట. అందరికి పెట్టేంత వరకు ఈ యొక్క బెల్స్ మాత్రం రింగ్ అవ్వకుండా అలానే ఉన్నాయటండి. లాస్ట్‌కి కృష్ణుడు అనుకున్నాడట, నేను తిందాము అని ఇలా నోట్లో ఎప్పుడైతే వెన్న పెట్టాడో వెంటనే గల్ 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 అన్నీ అక్కడుండే గంటలన్నీ మోగటం ప్రారంభం చేసాయటండి. గోపికొచ్చేసింది పట్టేసుకుంది. "ఒరేయ్! ఇది ఇప్పుడే చెప్పాను కదరా! మోగకూడదని ఇప్పటిదాకా బాగున్నారు. ఇప్పుడేమైందిరా?" అంటే, "ఏం లేదు స్వామి అలవాట్లో పొరపాటైపోయింది. నువ్వు నైవేద్యం తింటుంటే మాకు మోగటం అలవాటు కదా! అందుకే మోగేశావు" అన్నాడట. అక్కడుండే గంటలన్నీ గూడా.